హాయ్. హలో అందరికీ. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి బోడె కాకరకాయ కర్రీ. ఇది ఎలా తయారు చేసేసుకుందామో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా హాఫ్ కేజీ బోడె కాకరకాయలని నేను తీసుకున్నాను. వాటిని అందులోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. వాటిని ఇలా ఫ్రెష్‌గా కడిగి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బోడె కాకరకాయల్ని ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర కూడా యాడ్ చేసి వాటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని అది బాగా ఇలా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయల్ని బాగా ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయాక అందులో తగినంత పసుపు కూడా వేసేసుకున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా ముక్కలన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళా మూత తీసి చూస్తే ఇలా కొంచెం మగ్గినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గరిటెతోటి బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే ఇలా కూర అంతా మగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మనకు రుచికి సరిపడినంతగా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. నాకైతే ఒక 2 స్పూన్స్ పట్టింది. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతోటి ఇలా అంతా కూర అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కర్రీని అంతా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కర్రీ అంతా ఇలా మగ్గిపోయినట్టుగా అనిపిస్తే మళ్ళీ అప్పుడు కారం కూడా వేసేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కర్రీని అంతా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత తీసి అందులో ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీర కూడా వేసి మళ్ళీ ఒకసారి కర్రీని అంతా ఇలా కలిపేసుకోవాలి. అంతే మనకు కర్రీ బోడకాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో చూడడానికి. చూడడానికి బాగుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. వెజ్‌లో ఫేమస్ అంటే బోడకాకరకాయ. బోడకాకరకాయ ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ కర్రీ అంత బాగుంటుంది కాబట్టి. ఒకసారి మీరు కూడా నాలాగా నచ్చితే ఒకసారి నాలాగా కూడా కర్రీ ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.